హలో గైస్, వెల్కమ్ టు డ్రామా విజన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది మై గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఎ గుమిహో అనే ఒక డ్రామా రివ్యూ అనమాట. ఇది సౌత్ కొరియన్ డ్రామా, సీజన్ 1 అనమాట. కామెడీ, ఫ్యాంటసీ, రొమాన్స్ పరంగా అయితే వచ్చింది. కామెడీ బాగా వర్కౌట్ అయింది, ఫ్యాంటసీ కూడా బాగా వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ డైరెక్టెడ్ బై బూసంగ్ చుల్. ప్లాట్ చూసుకుంటే ప్లాట్ ఏం పెద్ద చెప్పను, ఫస్ట్ 2 ఎపిసోడ్లు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిందే చెప్తా. మన హీరో ఒక గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామానికి వెళ్ళాక ఒక గుడిలోకి వెళ్ళి ఆ గుడిలో ఒక బయట అదేంటిది ఫోటోలు ఆడితే ఉంటుంది అనమాట. దానికి 9 తోకలు డ్రా చేస్తాడు. 9 తోకలు డ్రా చేశాక అందులో నుంచి 9 తోకల నక్క బయటకు వస్తుంది. మన హీరోతో ఉంటుంది. మన హీరో వెనకాల పడుతూ ఉంటుంది. ఎందుకు పడుతుంది అండ్ ఆ తర్వాత ఏమైంది, ఆ 9 తోకల నక్క ఎందుకు వచ్చింది బయటికి, అసలు దాని లోపల ఎవరు పెట్టారు, ఇదంతా మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. సిరీస్కి అయితే మంచి పొటెన్షియల్ ఉంది సెకండ్ సీజన్కి. బట్ సెకండ్ సీజన్ తెస్తారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఈ సిరీస్ వచ్చిందే 2010లో వచ్చింది. యాక్చువల్లీ ఇది ఒక పాత సిరీస్ అని చెప్పుకోవాలని నేను ఇప్పుడు చెప్తున్నాను. మీకులో కొంతమంది అనుకోవచ్చు పాత సిరీస్ కదా బాగోదని, బట్ బాగుంటుంది, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నాకైతే నచ్చింది ఈ సిరీస్. మామూలుగా రీసెంట్గా చాలా సిరీస్లు చూస్తున్నాను నేను, కే డ్రామా, సి డ్రామా, అన్ని డ్రామాలు చూస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. తెలుగులో అవైలబుల్గా ఉంది, చక్కగా వెళ్ళి చూడండి, నచ్చుద్ది కూడా. ఎందుకంటే నాకు నచ్చింది. నేను మామూలుగా వెళ్ళేటి తక్కువ చూస్తాను, ఎందుకంటే డ్రామాలు ఇంతకుముందు ఎక్కువ చూసేవాడిని, కానీ ఈ మధ్య తగ్గించేసాయి. ఎందుకంటే కొన్ని తొక్కల డ్రామాలు కూడా చూసాను ఈ మధ్యలో. అందుకోసం అయితే నేనైతే ఈ మధ్య తగ్గించా, బట్ చూస్తున్నానులేండి, మరీ తగ్గించేలే. అండ్ ఇది వచ్చేసి మీకు క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే, గుమిహోగా చేసిన అమ్మాయి బాగా చేసింది షిన్ మిన్ ఏ, తనైతే బాగా చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ లీసంగి అయితే బాగా చేశాడు. ఇతను క్యారెక్టర్ వచ్చేసి చాదోవాంగ్, ఇతను చాదోవాంగ్గా బాగా చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఇంకొంచెం నాకు ఎక్కడ అనిపించిందంటే ఓవర్ యాక్షన్ సీన్సే కొంచెం ఓవర్గా అనిపించాయి నాకు. అది కొంచెం తగ్గించి ఉండాల్సింది డైరెక్టర్ గారు. అండ్ నోమిన్ వూ కూడా బాగానే చేశారు. పార్క్ డాంగ్ జోగా అతను కూడా బాగానే చేశారని చెప్పుకోవచ్చు. అతని రోల్కి అతను సరిపెట్టి కరెక్ట్గా. అలాగే ఇంకొంతమంది ఉన్నారు సైడ్ యాక్టర్. పార్క్ సౌండ్ ఇన్హ్యూయన్గా తన ఈగా యాక్టింగ్ బాగుంది, నాకు నచ్చింది. అండ్ సాంగ్డింగ్ వచ్చేసి బోందు హాంగ్ చేశాడు. వీళ్ళకి ఇచ్చిన రోల్స్లో వీళ్ళు బాగానే చేస్తారు మిగతా వాళ్ళంతా. ఇంకా ఐఎండిబి విషయానికి వస్తే 7.7/10 అయితే ఇచ్చింది. మై డ్రామా లిస్ట్ వాళ్ళు 10కి 8 అయితే ఇచ్చారు. వైకి వాళ్ళు 10కి 9.3 అయితే ఇచ్చారు. నేనైతే ఈ సిరీస్కి 8.5 అయితే ఇస్తాను రేటింగ్. నాకు నచ్చింది ఈ సిరీస్ నిజంగా. ఖచ్చితంగా వీళ్ళు ఒకసారి లుక్ వేయచ్చు మీరు. ఎందుకంటే నేను ఇప్పటివరకు మీకు ఎన్ని డ్రామాలు ఇచ్చానో, అంటే రివ్యూస్, కే డ్రామా రివ్యూస్, అన్నిటిలో మీకు రేటింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను చూసేవన్నీ టాప్ రేటెడ్ సిరీస్లు చూసి మీకు రివ్యూ ఇస్తున్నాను కాబట్టి, ఎలాగో కొంతమంది అడుగుతున్నారు కూడా అవే, కాబట్టి అవే నేను ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. గాబ్లిన్ సిరీస్ కూడా ఇంకా చూడలేదు, అది చూస్తే రివ్యూ అయితే చేస్తాను. నన్ను కామెంట్ చేసి కూడా అడిగారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. కొంచెం టైం పడుతుంది, చేసినప్పుడు ఖచ్చితంగా విడిగా పోస్టులు అయితే వేస్తాను, అదైతే గ్యారెంటీగా చెప్తా. అండ్ ఇది వచ్చేసి మీకు వైకి ప్లాట్ఫామ్లో, అలాగే ఎంఎక్స్ ప్లేయర్లో, నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మొత్తం 16 ఎపిసోడ్లు అయితే ఉంటాయి. ఒక్కొక్కటి 1-2 నిమిషాలు అయితే ఉంటుంది. బట్ ఎక్కడ బోర్ అండ్ లాగ్ అనిపించదు. మేబీ కొన్ని ఎపిసోడ్ల తర్వాత అనిపిస్తుందేమో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పటి నుంచి ప్రొసీడింగ్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. ఈ సిరీస్లో కొంచెం లాగ్ అయింది. బట్ ఓవరాల్గా సిరీస్ పరంగా చూసుకుంటే బాగుంటుంది, మీకు నచ్చుద్ది. తెలుగులో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. తెలుగు, కొరియన్లో కూడా ఉంది. ఎంఎక్స్ ప్లేయర్లో అయితే తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు, ఫ్రీగానే ఉంది. ఓకే, నెట్ఫ్లిక్స్ అయితే కట్టుకోవాలి కానీ డబ్బులు. ఎంఎక్స్ ప్లేయర్ ఫ్రీయే, వైకీలో కూడా ఫ్రీయే, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఇంతే గైస్, మా ఛానల్లో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి కొత్తవి చూడడం మర్చిపోకండి. రీసెంట్గా చాలా వీడియోస్ వచ్చాయి, వీళ్ళు ఒకసారి లుక్ వేసేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.